శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంపృత్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు కాలచక్రము గమనిస్తే శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము, హేమంత ఋతువు, దక్షిణ ఆయనము, తేదీ 18/12/2025. సూర్యోదయము ఉదయము 6:26, సూర్యాస్తమయము సాయంత్రము 5:30. బహుళపక్షమి, తిథి బహుళ చతుర్దశి. ఇది తెల్లవారుజామున 4:26 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు బృహస్పతి వాసరే అంటే గురువారము. అనురాధ నక్షత్రము, ఇది రాత్రి 8:19 వరకు ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రము ప్రారంభం అవుతుంది. ధృతి యోగము, భద్రకరణము. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయము 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 10 గంటల నుండి 10:48 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నము 2:48 నుండి 3:36 వరకు ఉంటుంది. వర్జ్యము రాత్రి 2:32 నుండి ఉదయపూర్వము 4:18 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఉదయం 8:47 నుండి 10:33 వరకు ఉంటుంది. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు గురువారము. ఇది గురు భగవానుడికి చెందినది. కావున ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులు కానీ గురు భగవానుని అనుగ్రహం పొందుటకు కానీ లేదా గురుగ్రహ దోష నివారకు కానీ పాటించవలసిన స్తోత్రములు, గురుగ్రహ జపమంత్రము కానీ, గురు మంగళాష్టకములు కానీ, గురు కవచ స్తోత్రము కానీ, దత్తస్తవము కానీ పారాయణము చేయాలి. జగిత్యాల పట్టణమునకు దగ్గరలో గల దత్త మందిరమును కానీ, ధర్మపురి క్షేత్రంలో గల దత్త మందిరమును కానీ, లేదా ఎవరి ప్రాంతానికి వారికి దగ్గరలో ఉన్న దత్త మందిరమును దర్శనం చేసుకోవాలి. వీరు దానము చేయవలసినది శనగలు, పసుపు వర్ణపు వస్త్రములు, గంధములు దానము చేయవచ్చును. గురుగ్రహ అధిష్టాన దేవత అయిన బ్రహ్మదేవుణ్ణి కూడా పూజించవచ్చును. అలాగే మూగ జీవములకు ఆహారము అందించాలి. ముఖ్యముగా వానరములకు శనగలు, పుట్నాలు కానీ ఆహారముగా వేయాలి. చేతనైనంతలో అనాథలకు, వృద్ధులకు ఆర్థికంగానైనా ఆహారపరంగానైనా గుప్తంగా దానం చేసుకోవాలి. ఈ జాతకులకు గురుమహర్దశ నడుస్తున్న కాలంలో శని భుక్తి కానీ శని అంతర దశలు నడుస్తున్నప్పుడు అయోధ్యకాండలోని 16వ సర్గను పారాయణం చేయాలి. నైవేద్యముగా నేరేడు పళ్ళు లేదా నల్ల ద్రాక్షను సమర్పించాలి. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు పఠించవలసిన విష్ణు సహస్ర నామములు: 1వ పాదం వారు 65వ నామము, 2వ పాదం వారు 66వ నామము, 3వ పాదం వారు 67వ నామము, 4వ పాదం వారు 68వ నామమును పారాయణము చేయాలి. అలాగే గురు భగవానుడు ధనకారకుడు, విద్యాకారకుడు, బుద్ధికారకుడు, సత్ప్రవర్తనకు కారకుడు మరియు న్యాయబద్ధమైన సంపాదనకు, సకల విషయాలకు కారకుడు. కాబట్టి అందరూ కూడా ఆ గురు భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి తమకు తాముగా గుప్తంగా పాత్రులు కాగలరు. తిరిగి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.